భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో గత 6 రోజులుగా టెన్షన్ గా గడిపిన ఎల్ఓసీ ప్రాంతాల ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. బాంబుల మోత నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే ప్రశాంత వాతావరణంలోకి అడుగుపెడుతున్నారు. ఇన్ని రోజులు బిక్కుబిక్కుమంటూ గడిపిన ప్రజలు సాధారణ జీవితంలోకి వచ్చేశారు. జమ్మూ కశ్మీర్, శ్రీనగర్, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్ ప్రాంతాల్లోని స్థానికులు రోజువారీ కార్యక్రమాల్లో బిజీ అయిపోయారు. వ్యాపార సముదాయాలు తెరుచుకున్నాయి. నిత్యావసరాల కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో బయటకు వస్తున్నారు. మరోవైపు జమ్మూలోని పర్యాటక ప్రాంతాలకు టూరిస్టులు కూడా తరలి వస్తున్నారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత వెలవెలబోయిన పర్యాటక ప్రాంతాల్లో ఇప్పుడు సందడి నెలకొంది. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన రాంబన్ కు మళ్లీ రద్దీ మొదలైంది. వాహనాలు, ట్రెక్కింగ్ ద్వారా కొందరు, గుర్రాల మీద మరికొందరు తరలి వస్తున్నారు. పర్యాటకుల రాకతో రాంబన్ లో మళ్లీ సందడి మొదలైంది. పహల్గాం ఉగ్రదాడి ఘటనతో ఉలిక్కిపడిన జమ్మూ కశ్మీర్ కు ఆపరేషన్ సింధూర్ తో మళ్లీ కొత్త ఉత్సాహం వచ్చింది. కొద్ది రోజులుగా జమ్మూ కశ్మీర్ కు పర్యాటకులు రాకపోవడంతో ఆ పరిసర ప్రాంతాలన్నీ వెలవెలపోయాయి. అయితే ఇప్పుడంతా మళ్లీ సాధారణ స్థితికి వస్తోంది. పర్యాటకులు ఒక్కొక్కరుగా జమ్మూ కశ్మీర్ కు తరలి వస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ పర్యాటక ప్రాంతమైన రాంబన్ కు మళ్లీ రద్దీ మొదలైంది. వాహనాలు, ట్రెక్కింగ్ ద్వారా కొందరు, గుర్రాల మీద మరికొందరు తరలి వస్తున్నారు. ఇక పర్యాటకుల రాకతో రాంబన్ లో మళ్లీ సందడి మొదలైంది.